హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని సెకండ్లకే లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం నివాస ప్రాంతాల్లో కూలిపోయింది. ఆ విమానంలో 10 మంది సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో చాలా మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం AI-171 టేకాఫ్ అయిన వెంటనే వేగంగా కిందకు వస్తూ కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మేఘాని నగర్ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో నల్లటి పొగ మేఘాలు కమ్ముకున్నాయి. అహ్మదాబాద్లో జరిగిన ఈ విమాన ప్రమాదం గురించి ప్రపంచం నలుమూల నుంచి సంతాప సందేశాలు వస్తున్నాయి. వీరిలో అనేక మంది దేశాధినేతలు, రాయబార కార్యాలయాలు, దౌత్యవేత్తలు, ప్రముఖులు ఉన్నారు. లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంపై బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సంతాపం తెలిపారు. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 53 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు. భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో చాలా మంది బ్రిటిష్ పౌరులు. కూలిపోతున్న విమానం లండన్కు వస్తున్న దృశ్యం చాలా భయంకరంగా ఉందని స్టార్మర్ ఓ ప్రకటనలో తెలిపారు. క్షణక్షణం నాకు సమాచారం అందుతోంది. ఈ విచారకరమైన సమయంలో ప్రయాణికులు మరియు వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు. యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా విషాద వార్తతో నేను, అక్షత బాధపడ్డాం. మా రెండు దేశాల మధ్య ప్రత్యేకమైన బంధం ఉంది. ఈరోజు తమ ప్రియమైన వారిని కోల్పోయిన బ్రిటిష్, భారతీయ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. వారి కోసం ప్రార్థనలు చేస్తున్నామని ట్వీట్ చేశారు. బ్రిటిష్ విదేశాంగ మంత్రి కూడా విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ సోషల్ మీడియాలో బాధిత ప్రజలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత్లోని అహ్మదాబాద్లో జరిగిన వినాశకరమైన విమాన ప్రమాద వార్త విని చాలా బాధగా ఉంది. బాధిత ప్రజలందరికీ సంతాపం తెలియజేస్తున్నారు. వాస్తవాలను త్వరగా నిర్ధారించడానికి సహాయం అందించడానికి యూకే భారతదేశంలోని స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు. వాస్తవాలను త్వరగా నిర్ధారించడానికి, ప్రమాద బాధితులకు సహాయం అందించడానికి భారత్లోని స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు యూకే విదేశాంగ, కామన్వెల్త్ అభివృద్ధి కార్యాలయం FCDO వెల్లడించింది. ఈ కార్యాలయం కౌన్సిలర్ సహాయం కోసం, సంప్రదింపుల కోసం ఎమర్జెన్సీ నంబర్ను కూడా విడుదల చేసింది. కౌన్సిలర్ సహాయం అవసరమైన లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్న బ్రిటిష్ పౌరులు కాల్ చేయాలి, FCDO కార్యాలయం పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్